ఆసుపత్రులపై దాడి జరిగితే 6 గంటల్లోపే కేసు పెట్టండని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. వరుస హింసలను బెదిరింపులను పరిగణలోకి తీసుకున్న కేంద్రం ఆసుపత్రులకు ఆర్డర్స్ పాస్ చేసింది. ఇక ఆసుపత్రిలో జరిగిన విధ్వంసంపై కోల్కతా హైకోర్టు చాలా సీరియస్ అయింది. హాస్పిటల్ని మూసేయడమే బెటర్ అని కామెంట్ చేసింది. పశ్చిమ బెంగాల్ హత్యాచార ఘటనను నిరసిస్తూ చేపట్టిన ఆందోళనలు హింసాత్మకంగా మారడంతో ఆర్జీకర్ ఆసుపత్రిలో కొందరు దుండగులు విధ్వంసాన్ని సృష్టించారు. దీన్ని కేంద్ర ఆరోగ్య శాఖ సీరియస్ గా తీసుకుంది. ఈ క్రమంలో అన్ని ప్రభుత్వ ఆసుపత్రులకు ఆదేశాలిచ్చింది. ఆసుపత్రి ప్రాంగణంలో కానీ సిబ్బందిపై దాడి జరిగితే 6 గంటల్లోపు పోలీసులు కేసు పెట్టాలని చెప్పింది. నిర్ణీత గడువులోగా కంప్లైంట్ అందకపోతే హాస్పిటల్ హెడ్ దానికి బాధ్యత వహించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. బెంగాల్లోని ఆర్జీకర్ ఆసుపత్రిలో జూనియర్ వైద్యురాలి హత్యాచార ఘటన తరువాత చెలరేగిన ఆందోళనల్లో ఆసుపత్రిపై భీకరమైన దాడి జరిగింది. ముసుగులు వేసుకుని ఆసుపత్రి ఆవరణలోకి దూసుకొచ్చి దాడులు చేశారు. ఎమర్జెన్సీ రూమ్, నర్సింగ్ స్టేషన్, ఫార్మసీ, అవుట్ పేషెంట్ విభాగాలతో పాటు సీసీటీవీలను సర్వనాశనం చేశారు. సీబీఐకి సాక్ష్యాలు చిక్కకుండా ఉండేందుకే ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆసుపత్రిపైకి తృణమూల్ గూండాలను పంపారని బీజేపీ అంటోంది. వారి ఆరోపణలను దీదీ తిప్పికొట్టారు. దాడుల వెనక రాజకీయ పార్టీల హస్తముందని ఆమె కౌంటర్ అటాక్ చేశారు. నిరసనలు తెలిపే విద్యార్థులు, వైద్యులతో తనకెటువంటి ఫిర్యాదు లేదని, కానీ కొన్ని పార్టీలు సతాయిస్తున్నాయని మమత అన్నారు. ఆదివారంలోగా కేంద్ర సంస్థ సీబీఐ దర్యాప్తు పూర్తి చేయాలని ఆమె అల్టిమేటం ఇచ్చారు. కోల్కతా పోలీసులు 90% దర్యాప్తును పూర్తి చేశారని వెల్లడించారు. ఆర్జీకర్ ఆసుపత్రిలో జరిగిన విధ్వంసంపై కోల్కతా హైకోర్టు సీరియస్ గా స్పందించింది. హాస్పిటల్ ని మూసేయడమే బెటర్ అని వ్యాఖ్యానించారు కోల్కతా హైకోర్టు చీఫ్ జస్టిస్. జరిగిన విధ్వంసంపై విచారణ జరిపిన హైకోర్టు ప్రభుత్వ యంత్రాంగం, పోలీసు వ్యవస్థ ఏం చేస్తున్నాయని ప్రశ్నించింది. పోలీసు బందోబస్తు ఎందుకు పెట్టలేదని న్యాయస్థానం నిలదీసింది. ఇలా అయితే డాక్టర్లు ధైర్యంగా డ్యూటీ ఎలా చేయగలరని కోల్కతా హైకోర్టు చీఫ్ జస్టిస్ క్వశ్చన్ చేశారు. ట్రైనీ డాక్టర్పై హత్యాచారానికి నిరసనగా శనివారం ఉదయం 6 గంటల నుంచి 24 గంటల పాటు దేశవ్యాప్తంగా వైద్య సేవలను నిలిపివేయనున్నట్లు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ప్రకటించింది. ఇందులో అత్యవసర వైద్య సేవలకు మినహాయింపు ఉంటుందని తెలిపింది. అత్యవసర సేవలందించే క్యాజువాలిటీలు మాత్రం పనిచేస్తాయని ఐఎంఏ ప్రకటించింది.